గొప్ప బాధ అనిపించింది దాన్ని చూసేసరికి. నేను ఇప్పుడు మమ్మీ దగ్గర ఉన్నాను. ఇప్పుడు అవుతుంది 1 o'clock అండ్ మమ్మీ జస్ట్ పడుకొని ఎప్పుడే లేచారు. సో నేను కూర్చున్నాను మమ్మీ పక్కన. ఎప్పుడే వాటర్ తాగించాను అండ్ ఇక్కడ కాల్ అంతా మెషిన్ దేను అండ్ ఇక్కడ సలైన్ వస్తుంది కాబట్టి కాసేపు కూర్చొని మళ్ళీ కొత్త సలైన్ ఎక్కించేసి అప్పుడు వెళ్తాను పైకి. నేను మమ్మీ దగ్గర నుంచి ఇప్పుడు కిందకు వచ్చాను రూమ్కిను, డాడీ ఇంకా మాన్య దగ్గరికి. 2 o'clock అండ్ డాడీ ఇంకా మాన్య పడుకున్నారు ఇద్దరు. సో మమ్మీకి ఇప్పుడు చూసి వచ్చాను నేను అండ్ కొంచెం టీ తాగుతున్నాను కూర్చొని, చాయ్ తాగుతున్నాను కూర్చొని. కొంచెం అసలు ఓపిక లేదు, బాగా టైర్డ్గా ఉంది. సో కొంచెం రిఫ్రెష్మెంట్ చాయ్ ఫ్లాస్క్లో పెట్టేసారు డాడీ తెచ్చి అండ్ నేను కొంచెం తాగుతూ అనలాగా వద్దు బయటికి రావట్లేదు కూడా, అంత ఇబ్బందిగా ఉంది. నిద్ర వచ్చేస్తుంది బాగాను. మళ్ళీ వెళ్ళాలి మమ్మీ దగ్గరికి ఒక 1 hour పోయాక. బికాజ్ ఇప్పుడే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఆపేశారు. దాని ఏమవుతుందంటే బీపీ లో అయిపోతుంది. సో దాంతో ఆపేశారు. మళ్ళీ వేస్తారు చూడాలి. నేను కాసేపు బ్యాక్ మళ్ళీ వెళ్తాను. 3:30 నుంచి ఇక్కడే ఉన్నాను మమ్మీ దగ్గర. ఇప్పుడు అవుతుంది 6 o'clock. సో ఆల్మోస్ట్ 3 hours అయిపోయింది మమ్మీ దగ్గర ఉన్నాను. రాత్రి అంతా చాలా పెయిన్గా ఉంది మమ్మీకి, ఫుల్ పెయిన్. ఇలాగలా పెయిన్ కాదు, బ్యాక్ పెయిన్, హై పెయిన్, నీ పెయిన్, అన్నీ నొప్పులు పాపం. చూడలేకపోయాను దానికి అంతలాగా. స్టిల్ అక్కడ మమ్మీ దగ్గరే ఉన్నాను ఇప్పుడు కూడా. 3 గంటలు అయిపోయింది, ఇక్కడే కూర్చున్నాను నేను. ఇప్పుడు అవుతుంది 7:30. ఎస్ అయిపోయింది 7:30. నేను ఎప్పుడు వచ్చాను జస్ట్ మమ్మీ దగ్గర నుంచి. రూమ్కి వెళ్తున్నాను, డాడీకి పంపిస్తాను. కాసేపు కోసం డాడీ వెళ్తారు. నేను లోపల వాడ్యానికి స్నానం చేయించి ఫ్రెష్ చేయించేస్తాను. నేను ఫ్రెష్ అయిపోతాను. అప్పుడు మళ్ళీ కిందకి వెళ్తాను. మమ్మీ కోసం కాఫీ అండ్ కేక్ తీసుకొని వచ్చేసారు. వాడికి మమ్మీకి ఇచ్చేసాను ఆల్రెడీ. తాగేసి కూర్చున్నారు. ఇప్పుడు ఎంత టైం అవుతుంది నాకు తెలియదు, నేను టైం చెప్పలేను మీకు. బికాజ్ నేను ఇప్పుడు ఇలా మమ్మీ కోసం టిఫిన్ పట్టుకొని వెళ్తున్నాను కిందకి. సో మా డాడీ వెళ్ళారు మమ్మీ దగ్గరికి అండ్ అప్పుడు నేను వెళ్తాను. తమ్ముడు టిఫిన్ తెచ్చాడు. సో మమ్మీ ఇడ్లీ తిని బోర్ అయిపోయింది కదా, వడ తీసుకొని వచ్చాడు, వడ తెచ్చాడు. అండ్ కొంచెం వెట్ వైప్స్ తీసుకున్నాను. మమ్మీ కొంచెం మొహం అవన్నీ క్లీన్ చేసిస్తాను. ప్రస్తుతానికి వెళ్తున్నాను. ఐఎమ్ రియలీ టైర్డ్. నేను స్నానం చేసి నా డ్రెస్ అన్నీ మార్చేసాను. నేనేం తినలేదు, టీ కూడా తాగలేదు ఇప్పుడు దాకా. సో మా అన్నయ్య ఇంకా తమ్ముడు ఉన్నాడు. నేను డాడీకి పంపించేసి వాళ్ళు ముగ్గురు టిఫిన్ తినేస్తాను ముందు. దాని తర్వాత నేను తింటామని మమ్మీకి తినిపించి వచ్చేస్తాను. ఏం చేస్తుంది నేను నైట్ అంతా పడుకోలేదు కదా, నొప్పి 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 అని అంది. సో ఇప్పుడు పడుకుంటుందా ఏం చేస్తుందో తెలీదు. నేను ఒకసారి చూసి వస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. మమ్మీకి ఫుడ్ పెట్టి ఇప్పుడు వచ్చాను. డాడీ టిఫిన్ తినేసి కిందకి మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయారు. అండ్ నేను ఇప్పుడు తినేసి మళ్ళీ తమ్ముడు వెళ్తా టీ కోసం టీ తయారు చేస్తే మళ్ళీ నేను ఇంకా మా అన్నయ్య టీ తీసుకొని వెళ్తాం మమ్మీ కోసం. సో అలా నడుస్తూనే ఉంది మాకు బండి. ఒకళ్ళు వెళ్తున్నారు, ఒకళ్ళు వస్తున్నారు, ఒకళ్ళు వెళ్తున్నారు, ఒకళ్ళు వస్తున్నారు. మమ్మీ డాడీ వెళ్ళారు, నేను వచ్చాను ఇప్పుడు టిఫిన్ తినడానికి. ప్లస్ నేను తినలేదు కదా, ఆకలి తినేసి టీ కోసం వెళ్తాను. వెల్కమ్ బ్యాక్ టు మొబైల్ మనీ ఫ్యాషన్. ఐ విష్ మళ్ళీ చాలా హ్యాపీగా చాలా బాగున్నాను. బట్ నేను బాగాలేను బికాస్ మమ్మీకి హెల్త్ చూసుకుని అస్సలు ఓపిక లేదు, టెన్షన్గా ఉంది. సో రూమ్కి వచ్చేసాను అండ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని. ఆయన తినేసావా వంకాయలో పూరి? ఓకే గుడ్. నేను తమ్ముడు తింటాను అనుకుంటున్నాను. మళ్ళీ టీ తాగడానికి వెళ్ళాలి. టిఫిన్ తినేసాను. ఇడ్లీ ఒకటి, గారె ఒకటి అండ్ పూరి, సారీ గారి కాదు ఇడ్లీ ఒకటి, ఆ గారి నేను ఇంకా తమ్ముడు హాఫ్ ఇంకా పూరి ఒకటి, అంతే. ఇంకేం తినలేదు బికాజ్ తలనొప్పి వచ్చేస్తుంది బాగాను. నాకు 2 రోజుల నుంచి నిద్ర లేదు సరిగా. అంటే మొన్నంతా టెన్షన్లో పడుకోలేదు బికాజ్ మమ్మీకి ఆపరేషన్ అవుతుందని. అండ్ నిన్నంతా మమ్మీకి నొప్పుల వల్ల పడుకోలేదు బికాజ్ నైట్ అంతా
చాలా 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 నొప్పులు భరించింది పాపం. ఆ నొప్పులు చూసి నాకు ఇంకా పిచ్చెక్కిపోయాను. నాకు అసలు నేను భరించలేకపోయాను పాపం. ఆ నొప్పికి చాలా టెన్షన్ అనిపించేసింది నైట్ చాలా అయితే దాన్ని చూసేసరికి. ఆ నొప్పి, ఆ అరుపులు, ఆ కేకలు, ఓ మై గాడ్. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అవసరమా దీనికి ఆపరేషన్లు ఇవన్నీ అని. కానీ తప్పదు మరి. నీ మోకాలు సరిగా ఉండి నొప్పులు రాకుండా తగ్గాలి అంటే తప్పదు. కానీ ఈ ప్రాసెస్ కొంచెం హెక్టిక్గా ఉంది. ఆపరేషన్ అవ్వడం, దాని తర్వాత ఈ నొప్పులు భరించడం, ఇవన్నీ పాపం చాలా నొప్పులు భరించింది. నిన్న అయితే నైట్ చాలా 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 ఎక్కువ నొప్పి భరించింది. చెప్పకూడదు కానీ ఉండడానికి నర్సెస్కి అప్పుడు చెప్పింది నన్ను పిలవడానికి. నేను ఒక గంట కోసం పైకి వచ్చాను మాన్య పడుకుందా లేదా చూడడానికి అని. వచ్చేసరికి అప్పుడు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. నేను చెప్పి వచ్చాను మమ్మీకి, మమ్మీ నీకు నొప్పులది ఆపేశారు, నీకు నొప్పి స్టార్ట్ అయితే చెప్పు వాళ్ళకి అని చెప్తే కూడా పెట్టలేదు వాళ్ళు. అలాగే అవుతుంది నొప్పి, అలాగే నొప్పి ఉంటుంది, ఆపరేషన్ అయింది కదా నొప్పి ఉంటుంది, కానీ దాని తగ్గట్టుగా మందు కూడా ఇవ్వాలి కదా. మందు ఇవ్వకపోతే ఎట్లా అవుతుంది? జ్వరం ఉందని మందు వేసుకోవడం మానేస్తున్నామండి. జ్వరం వేసుకున్న మందు వేసుకోవడానికి తగ్గుతుంది, లేకపోతే తగ్గదు కదా. అలా మందు వేసుకోమంటే ఎగలేదు వాళ్ళు. మమ్మల్ని ఎంత భరించిన చాలా. నేను మళ్ళీ ఎక్కి చెప్పేసరికి వచ్చి చెప్పింది, అప్పుడు వాళ్ళు వేశారు. సో కొంచెం నైట్ స్టాఫ్, మార్నింగ్ స్టాఫ్ ఆర్ రియలీ రెస్పాన్సిబుల్. చాలా 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 మంచి వాళ్ళు. కానీ నైట్దే కొంచెం ఇబ్బందిగా ఉంది, వాళ్ళు కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు. సో కాబట్టి ఓకే, ఏం చేయలేము, నో అదర్ ఆప్షన్ మన దగ్గర. సో ఇప్పుడు తమ్ముడు వెళ్ళాడు టీ తాగడానికి. టీ తెస్తే నేను ఇంకా మాన్య వెళ్తాము టీ తీసుకుని మమ్మీ దగ్గరికి. టీ ఇచ్చేసి మళ్ళీ పైకి వచ్చేస్తాము. నేను డాడీ కింద ఉంటారు మమ్మీ దగ్గర. డాక్టర్ వస్తారు 11 o'clock అలాగా. సో డాక్టర్ ఏం చెప్తారు, డాడీ ఉంటేనే మాట్లాడతారు, వాళ్ళు మాతో మాట్లాడరు డాక్టర్. కాబట్టి మా డాడీకి వదిలేస్తాము అక్కడ, మేము వచ్చేస్తాం పైకి. టీ మళ్ళీ మేము ఇక్కడ తాగుకుంటాము. తమ్ముడు ఫ్లాస్లో తాగి తీసుకుని వచ్చేసాడు అండ్ కప్స్ తెచ్చాడు. సో నేను మమ్మీ కోసం వాడి పంపించాను. ఇప్పుడు తమ్ముడు ఇంకా మాన్య తీసుకొని వెళ్ళారు మమ్మీ కోసం చాయ్. ఇప్పుడు నేను చిన్న గ్లాస్ లో పంపించాను డాడీ కోసం, మమ్మీ కోసం. అక్కడ తాగేస్తారు వాళ్ళును. బికాస్ నేను నైట్ నుంచి చూస్తున్నాను, మమ్మీ దగ్గర ఉన్నాను. తమ్ముడు ఇంకా మాన్య ఇప్పుడు దాకా మమ్మీని చూడలేదు. అంటే నిన్న చూసేది కానీ మార్నింగ్ నుంచి చూడలేదు ఇంకా. సో నైట్ చూసిన తర్వాత ఇంకా ప్రాబ్లం కదా, నేను వాళ్ళిద్దరికి పంపించాను. ఇంకా నేను పొద్దు నుంచి ఎలాగో మమ్మీ దగ్గర ఉన్న రాత్రంతా మమ్మీ దగ్గర ఉన్నా. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి టిఫిన్ పెట్టేసి కూడా వచ్చేసాను. గారి తింది మమ్మీకి, గారి బాగా నచ్చింది, గారి తింది. సో నొప్పి లేదు, కొంచెం బాగానే ఉంది. అండ్ వీళ్ళు టీ ఇచ్చేసి వస్తే అప్పుడు డాక్టర్ ఎప్పుడు తెలీదు, వాళ్ళు తాగేసి ఉంటారు. అప్పుడు నేను ఎడిటింగ్ చేసుకుంటున్నాను. నాకు ఎడిటింగ్ చేస్తుంటే కళ్ళు పడిపోతున్నాయి, మూతలు వెళ్ళిపోతున్నాయి. ఒక పక్క వీడియో తీయాలి, ఒక పక్క ఏమో నిద్ర వచ్చేస్తూనే ఉంది నాకు. ఐ నో వీడియో టైంలో మీరు అనుకుంటారు ఏం అవసరం తీయడానికి. ఐ జస్ట్ వాంట్ టు షేర్ నా హ్యాపీనెస్, నా సారో అన్ని మీతో షేర్ చేయడానికి అని నేను వీడియో పెడుతున్నాను. ఇంకేం కాదు, సింపతి గురించి కాదు, ఆర్ ఇంకా దేని గురించి కాదు, ఇంకేం ఉద్దేశాలు లేవు. సో జస్ట్ నా హ్యాపీనెస్ ఉన్నప్పుడు, నేను హ్యాపీ ఉన్నప్పుడు మీకు తెలుసు. సో నేను సాడ్గా ఉన్నప్పుడు ఐ వాంట్ మీ సపోర్ట్ అంతే, ఇంకేం కాదు. మీ సపోర్ట్ ఉంటే నాకు కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది. బికాజ్ నేను నైట్ అంతా ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు. నైట్ అంతా మమ్మీ దగ్గర అలా పాపం అది అరుస్తుంది, అది కేకలు కొడుతుంది, నేనేం చేయలేకపోతున్నాను. నేనేం చేస్తాను, నా చేతిలో ఏముంది, నేను మందులు ఇచ్చేయడానికి, నేను చేసేయడానికి. అలా చిన్నపిల్లలు ఎలా అరుస్తారు, నాకు కాలు విరక్కొట్టేసి ఇసిరేయాలని ఉంది, నడుము ఇది చేసేయాలి ఉంది, అది చేసేయాలి ఉంది. చిన్న పిల్లలు ఎలా అరుస్తారు, అలా రాత్రంతా అరుస్తూనే ఉంది పాపం. గొప్ప బాధ అనిపించింది దాన్ని చూసేసరికి. ఆ సిచ్యువేషన్లో ఏ కూతురు ఉన్నా బాధపడుతుంది. ఆయన ఆ కేకలు అరుపులు ఇట్స్ నాట్ ఈజీ టు బేర్. చెప్పడం వేరు కానీ నేను దానికి చూశాను అలాగా. ఆ కేకలు అరుపులు పాపం భరించలేకపోతుంది, నొప్పికి చాలా చాలా బాధపడింది నిన్నంతాను. దాని బాధ చూసుకుని నేను అక్కడ ఏడవలేదు మమ్మీ ముందు. బికాస్ నేను ఏడిస్తే ఇంకా అది డౌన్ అయిపోతుంది. సో ఐ వాజ్ లైక్ అక్కడ స్ట్రాంగ్గా ఉన్నాను దాని దగ్గర. బట్ ఐ నో నాకు లోపల నుంచి వీక్ నాకు కూడా ఉంది. నేను వీక్, అంత నేను స్ట్రాంగ్ కాదు నేను. బట్ తప్పదు, ఏం చేయలేము. రాత్రి అంతా దాని దగ్గర ఉండకండి. మాన్య ఇక్కడ ఒకటినే మాన్య పడుకోబెట్టి వదిలేదు కదా, డాడీతో వదిలేసాను. డాడీగా మాన్య పడుకున్నారు. తమ్ముడు పాపం ఇంటికి వెళ్ళాడు బికాస్ బాబు గారు ఉన్నాడు అక్కడ, వాడికి ఒంట్లో బాగాలేదు అని.
సో నేను ఒకరినే కదా, నేను మేనేజ్ చేసుకుంటాను, పర్లేదు మమ్మీని, నాకు అలాగే ప్రాబ్లం లేదు అని. ఐ వాజ్ దే. సో ప్లీజ్ ప్రే చేయండి మమ్మీ తొందరగా రికవరీ అయిపోతారు అని. అండ్ మేము ఇంటికి వెళ్ళిపోతాము రికవరీ అయ్యి. ప్లీజ్ 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 ప్రే చేయండి మమ్మీ కోసం. ఇదే రిక్వెస్ట్ చేస్తాను మీ అందరికీ, ప్లీజ్. మమ్మీకి ఇప్పుడు ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాము. మమ్మీని ఇప్పుడు రూమ్కి షిఫ్ట్ చేశారు. బట్ ఇప్పుడు దాకా నొప్పుల్లో ఉండడం వల్ల నేను మీకు చూపించలేకపోయాను. ఇప్పుడే కొంచెం పడుకున్నాను కాబట్టి చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నాను. జస్ట్ ఇప్పుడు నిద్ర వెళ్ళిపోయారు. చాలా నొప్పి, ఇప్పుడు దాకా బాగా నొప్పి భరించారు. సో నాకు వచ్చి 2 o'clock వచ్చింది మమ్మీ రూమ్కి. షిఫ్ట్ అయిపోయింది రూమ్కేను. బట్ 2 o'clock నుంచి 4:30 అవుతుంది. అండ్ షీ వాజ్ ఇన్ పెయిన్. నెక్స్ట్ కనిపిస్తూనే ఉంటుంది రైట్ని. అక్కడ చూడండి కట్టు వేసి ఉంది. సో ఆ కార్కి అయింది ఆపరేషన్. అండ్ నొప్పుల వల్ల పాపం చాలా బాధపడుతుంది. అండ్ ఇక్కడ మా ఆయన కూడా భోజనం చేసి పడుకుని పోయింది. ఫ్రైడ్ రైస్ తింది, మంచూరియన్ ఫ్రైడ్ రైస్. నేను ఇంకా తమ్ముడు టీ తాగుతున్నాను బిస్కెట్తో పాటు. డాడీ కూడా అన్నం తినేశారు. ఇట్లా టీ తాగుతున్నాను. ప్లేస్ లేదు చూడండి. సో ఆయన దగ్గర నేను తినలేదు. చాయ్ ఇంకా బిస్కెట్ తింటున్నాను. ఆ మధ్య నాకు తినబుద్ధి కాలేదు. మమ్మీ హాలత్ చూసేసి తినబుద్ధి కాలేదు. మమ్మీ కూడా ఏం తినలేదు ఇప్పుడు దాకా. ఓన్లీ ఓఆర్ఎస్ తాగుతుంది, వాటర్ తాగుతుంది అంతే. సో తర్వాత చూద్దాం ఏమవుతుందో, ఏం తింటుందో. చాయ్ ఇంకా బిస్కెట్ తినేస్తున్నాము అందుకోసం. పెయిన్ కిల్లర్ సిరింజ్ ఎక్కించారు. సో ఇంజెక్షన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది పెయిన్ కిల్లర్ది. అండ్ పడుకుంది ఉంది కాసేపు. సో బాగా పాపం నొప్పులు భరించింది ఇంతసేపు వరకు, ఆల్మోస్ట్ 2.5 hours. సో కొంచెం ఇవ్వడం వల్ల కంట్రోల్లో ఉంది. ఇప్పుడు హైలో పెట్టేశారు, బాగా హైలో ఇచ్చేసారు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్. మమ్మీ ఇప్పుడే లేచి కొంచెం బిస్కెట్ తింటున్నారు, టీ తాగుతున్నారు, కొంచెం బెటర్గా ఉన్నారని. నెమ్మదిగా నిద్రనే కూర్చోబెట్టాము కాస్త, 2 తలడా ఇచ్చేసి. కొంచెం బెటర్గా ఉన్నారు ముందు కన్నా, నొప్పి లేదు. సో ఏదో తినకపోతే తాగకపోతే కష్టం కదా. మళ్ళీ అప్పుడు కూర్చొని బిస్కెట్ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ పాటు టీ అక్కడ పెట్టుకుంది, టీ తాగుతుంది. అది మంచి 6 o'clock అవుతుంది. అండ్ నేను టీ చాలాసేపు అయిపోయింది తాగేసాను. తాగను, మళ్ళీ కాసేపు తాగుతాను. అన్నీ ఆకలి వేస్తుంది, పడుకొని తెచ్చింది కదా, ఆకలి వేస్తుంది. సో చాయ్ బిస్కెట్ తింటుంది, తాగుతుంది. అండ్ మమ్మీ కూడా బిస్కెట్ 3 గుడ్డ బిస్కెట్ చాయ్ తాగేసారు. పడుకున్నాను, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాను. నేను కూడా కూర్చున్నాను. నా కాళ్ళ నొప్పి, నా కళ్ళు చూసి అలాగైపోయింది. నా కళ్ళు పడిపోతున్నాయి, నిద్ర వచ్చేస్తుంది, నాకు తీవ్రతంగా నిద్ర వచ్చేస్తుంది నాకు. మమ్మీకి ఇప్పుడు బీపీ చెక్ చేస్తున్నారు. బికాస్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ సిరింజెస్ ఎక్కించడం వల్ల బీపీ బాగా లో అయిపోతుంది. బీపీ లో అయిపోతే ఇబ్బంది కదా. సో దానివల్ల ఇప్పుడు బీపీ చెక్ చేస్తున్నారు. ఎవ్రీ 1 hourకి బీపీ చెక్ చేస్తున్నారు వీళ్ళు. నేను మా అమ్మ ఎక్కడో ఒకరికి వెళ్తున్నాము, అది మీకు చూపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నాము, ఈ హాస్పిటల్లోనే. మేము ఇప్పుడు కాఫీ షాప్కి వచ్చాము సమోసా తీసుకోవడానికి. ఆయికి సమోసా తినడానికి ఇష్టం అయిపోయింది. సో కాఫీ షాప్ వచ్చేసాము. హాస్పిటల్లోనే కాఫీ షాప్ ఉంది. సో ఆయి కోసం సమోసా తీసుకున్నా, అందరి కోసం తీసుకుంటాం మేము. ఇక్కడ మెనూ కూడా ఉంటుంది చూడండి, ఇక్కడ మెనూ కూడా ఉంది. ఓకే, మీరు ఇది కాఫీ షాప్ చూడండి, బాగుంటుంది ఇది. మేము ఒకసారి సమోసా తిన్నాం, చాలా బాగుంది. సమోసా లేదు కానీ ఈ గారు ఉందో మీకు చూపిస్తాను. ఇక్కడ ఇప్పుడు గారు ఉంది, ఎందుకంటే ఈవినింగ్ టైం కదా, ఈవినింగ్ టైం గారు ఉండేది. నాకు తెలియదు బేసికలీ ఏంటి ఉంటుంది. సో మీకు చూపిస్తాను ఈ టైప్ గారి అని. చూడండి, ఇలా టైప్ గారి ఉంది. మొత్తం ఫ్లాట్ మొత్తం గారి. చూడండి, ఇప్పుడు మేము తీసుకుంటాం. ఎప్పుడు మేము 6 గారి తీసుకుంటాము. ఒక ఎక్స్ట్రా తీసుకున్నాను, నాకు వెళ్ళడానికి 3 ఉంటే కుదేస్తారు. సో ఇది మా రూమ్కి తీసుకుని వెళ్ళిపోతాము. ఇప్పుడు మా రూమ్కి వెళ్ళిపోతాము. వచ్చేసాము, మా గారు పట్టుకొని పాలిథిన్లో పెట్టేసాము. మేము పాలిథిన్ తీసుకున్నాము. సో పాలిథిన్లో పెట్టేస్తాము. అందుకోసం ఇప్పుడు రూమ్కి తీసుకుని వెళ్ళిపోతే తింటాం. సో నేను రేటింగ్ ఇస్తాను ఎలా ఉందో. ఓకేనా, నేను రేటింగ్ ఇస్తాను. మాము ఇప్పుడు టేస్ట్ చేస్తున్నారు గారిని. మాము, హౌ ఇస్ ఇట్? రేటింగ్ ప్లీజ్. 4 out of 10. 5. 5. 10 అంట.
ఓకే समोसा अच्छा है कि अच्छा है? दोनों अच्छा है. అచ్చా ఓకే. సో సమోసా బాగుంది అండ్ గారి బాగుంది, రెండు బాగుంది. దాని టేస్ట్ దాన్ని, తమ్ముడు అంటున్నాడు దీని టేస్ట్ దీనిది. సో చెప్పు నేను ఇది దీని ప్లేస్ అది, దాని ప్లేస్ అది, రెండు 10 రూపీస్ అంట. అది 10 రూపీస్, ఇవాళ లేదు సమోసా. అయిపోయిందా మళ్ళీ? అయిపోయింది ఈరోజు. ఐ థింక్ ఈవినింగ్ టైం ఉండదు. ఎందుకు ఉండదు? ఉంటుంది. నిన్న నేను వెళ్ళేసరికి ఉంది. ఉందా? ఓకే. మమ్మీకి ఇప్పుడు మళ్ళీ సలైన్ ఇచ్చారు. ఐ థింక్ పెయిన్ కిల్లర్ దేవుడు తెలియదు, సలైన్ ఎక్కించారు ఇప్పుడు. సో ఈ చేతికి ఆ చేయి మమ్మీది వాచిపోయింది. పడుకున్నాను మమ్మీ, ఇప్పుడు డిస్టర్బ్ చేయడానికి ఇష్టం లేదు కాబట్టి చూపిస్తాను. లేచారు ఎప్పుడు మమ్మీ. అప్పుడు నేను గాలి తింటున్నాను, మమ్మీ తినిపించాను అండ్ గానే తింటుంది. సో నా నోరంతా పాడైపోయింది బికాస్ ఇక్కడ బయట ఉంటున్నాను, కడుపు తిండి సరిగా లేదు, ఎంత సరిగా లేదు. దానివల్ల నోరంతా ఏమంటారు దానికి కూలిపోయిపోయింది. అల్సర్స్, ఫుల్ ఆఫ్ అల్సర్స్. అది మింగలేకపోతున్నాను. గొంతు ఇటు పట్టు అన్ని చోట్ల చాలా డేంజరస్గా ఉంది. నా హాలత్ చాలా డేంజరస్గా ఉంది. నాకు అప్పుడు నచ్చలేదు, ఎందుకంటే సరిగ్గా ఫ్రై అవ్వలేదు. ఈ మధ్యది ఎక్కువ ఫ్రై అవ్వలేదు. పిండిది మమ్మీకి ఇప్పుడు సలైన్ వేసారు ఇక్కడ, అండ్ ఇక్కడ కూడా సలైన్ వేసారు, పెట్టారు. ఇది ఏమో సిరింజ్ది, ఇక్కడ సిరింజ్ ఉంది కదా దీనిది, ఇది పెయిన్ కోసం అని. సో అండ్ ఇక్కడ మమ్మీ చూసారా ఎలా వాచిందో, ఇది వాచిపోయి ఉంది. ఎందుకంటే డాడీ ఉన్నారు అప్పుడు అండ్ అర్థం కాలేదు డాడీకి దట్ లోపలికి వెళ్ళట్లేదు అని సలైన్. సో కాబట్టి వాచిపోయింది అది. మమ్మీకి ఇప్పుడు పడుకున్నారు. తమ్ముడు ఇప్పుడు తిప్పుతున్నాడు ఇది మమ్మీకి. పైకి ఎక్కుతున్నాము, కూర్చుంటారు కాసేపు. మామ ఇప్పుడు తీసారు, ఐకి లేపుతున్నారు చూడండి. పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఇలా ఉంటుంది ఐ, ఎందుకంటే బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఐకి. ఎక్కువసేపు పడుకొని పోయారని పైకి లేపారు, అందుకోసం. మమ్మీని ఇప్పుడు కూర్చోబెట్టాము స్ట్రైట్గా. ఇప్పుడు నర్స్ వచ్చారు, సిస్టర్ వచ్చి చెక్ చేస్తున్నారు మనకి అండ్ ఇంజెక్షన్ ఇచ్చి వెళ్తున్నారు పెయిన్ కిల్లర్ కోసం. సో నొప్పి, బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువ ఉంది. మేము ఇలా కింద పడకేసినప్పుడు మాది పక్క వేసుకున్నాము. నేను ఇంకా మాని అక్కడ పడుకుంటాము ఇలాగా. మాని వాడి ఫోన్ చూడడం స్టార్ట్ చేసింది చూడండి. దుప్పటి ఉంది మాది. ఫ్యాన్ తీసివా అండ్ మమ్మీ పడుకున్నారు ఇక్కడ. సో నొప్పిగా ఉంది, ఇంకా మమ్మీకి చిన్న నొప్పి ఉంది, స్వెల్లింగ్. తినేసారు, కొంచెం ఫ్రైడ్ రైస్ తిన్నారు, బాగుంది. ఇప్పుడు పడుకుంటారు. ఇంకా ఇప్పుడు సడన్గా టైం పెట్టలేదు, ఓన్లీ ఒకటే సిరింజ్ పెట్టారు పెయిన్ కిల్లర్ది. మిగతావి చూస్తూ ఉంటాను నేను, నాకు ప్రాబ్లం లేదు. అండ్ డాడీ అక్కడ పైన పడుకుంటారు అండ్ నేను ఇంకో పెద్దగా పడుకోను మోస్ట్లీ, ఎందుకంటే ప్రతి 1 అవర్కి వాళ్ళు వస్తారన్నారు. నేను చూస్తూ ఉండాలి ఆ సిరింజ్ది, చూడకపోతే కష్టమైపోతుంది. సో మనం పట్టుకోలేదు. సో అప్పుడు రెస్ట్ తీసుకుంటాను. తమ్ముడు వెళ్ళిపోయాడు, ఫోన్ చేసి వెళ్ళిపోయాడు. భోజనం అంటే ఏం కాదు పెద్దగాను, సింపుల్గానే ఉన్నవే కానిచ్చాము. పొద్దున్న ఫ్రైడ్ రైస్ తెచ్చాడు, అది తినేసారు మమ్మీ ఇంకా అన్న. అండ్ దోశ తెచ్చారు, దోశ పుల్లగా ఉంది అని దోశ మమ్మీ తినలేదు, మేము తినేసాం ఇంకా. అండ్ హాస్పిటల్లో చపాతీలు ఇచ్చారు. సో మమ్మీకి పెట్టడానికి ఇష్టపడలేదు బికాస్ గట్టిగా ఉంది, వదిలేసాం. అది కూడా అవసరం లేదు అని. లైట్ గట్రా లైట్ అది ఆఫ్ చేయకూడదు, చూస్తారు ఆఫ్ చేసి. ఓకే, అవసరం చూసుకోవాలి. ఆన్గా ఉంటేనే బెటర్ బికాస్ సిరింజ్ ఉంది, సిరింజ్ కనిపించదు వాడికి కూడా వస్తే. సో లెట్ ఇట్ బి ఆన్, చూద్దాము ఏమవుతుందో. నేను ఇంకా మా ఆయనకి మేము పడుకుంటున్నాను ఆల్రెడీ. అండ్ యాజ్ యూజువల్గాను సో ఇప్పుడు నిద్ర పట్టు పూర్తిగా బాగా అసెంబ్లీ చేస్తా, నిద్ర పట్టు పూర్తిగా. బట్ యా కాస్త కళ్ళు మూసుకుంటాను నేను. కాసేపు మమ్మీ కొంచెం రేపి వాటర్ కానీ ఓఆర్ఎస్ కానీ వేస్తాను, 1 గంట పోయాక
ఎందుకంటే ఫ్రైడ్ రైస్ తింది ఎక్కువ తినలేదు కదా. లిక్విడ్ కూడా వెళ్ళకపోతే కష్టం కదా, చేస్తాను. అండ్ రాత్రంతా నర్సెస్ వస్తూనే ఉంటారు మనకి పేషెంట్ని చూడడానికి అండ్ ఉండడానికి, సిరీస్ చెక్ చేయడానికి. దానివల్ల తలుపు కూడా తీసి ఉంచేస్తాను. తలుపు తీసేసి తలుపు తీసి వదలకపోతే అది రాలేదు. ప్రతిసారి నాక్ చేస్తారు, నేను రావాలి, ఎందుకు వచ్చింది మనం అలాగో సరిగ్గా నిద్ర పట్టదు నాకు తెలుసు. సో పర్లేదు, ఇట్స్ ఓకే, కొంచెం రెస్ట్ తీసుకుంటాను, కళ్ళు మూసుకుంటాను. సో ఎనీవేస్ వీడియోస్ వాటి ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో నచ్చింది చెప్పడం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో. నచ్చింది ప్లీజ్ నా వీడియో కోసం ఇంకో లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. అండ్ నా వీడియోని షేర్ కూడా చేయండి. ఛానల్లో కొత్త వీడియోస్ ఉన్నారు, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ కలుగుతున్నాం ఇంకొక రోజు కొత్త వీడియో. దాకా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ మళ్ళీ ఇంకొకసారి మీకు రిక్వెస్ట్, మీ అందరికీ మమ్మీ కోసం, మా మమ్మీ స్పీడీ రికవరీ కోసం ప్రే చేయండి. మీ ప్రేయర్స్ నిజంగా నాకు చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. బికాజ్ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, చాలా పెద్ద ఆపరేషన్ ఇది. చిన్నప్పుడు ఇది ఫస్ట్ టైం మమ్మీకి ఆపరేషన్ అయింది, పెద్ద ఆపరేషన్ ఇది. కొంచెం భయంగా ఉంది. ప్లీజ్ మీ ప్రేయర్స్ నాకు పంపిస్తుండండి. దేవుని ప్రార్థించిన మమ్మీ తొందరగా కోలుకుంటానని ప్లీజ్ రిక్వెస్ట్ అండి. సో కాస్త కూడా ట్రై చేస్తాను ఇప్పుడు. బాయ్.